పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ దానం నాగేందర్ కేసును స్పీకర్ విచారించనున్నారు. దానం నాగేందర్పై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈరోజు తుది విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ కొనసాగుతుంది. ఇవాళ దానం నాగేందర్ కేసును స్పీకర్ విచారించనున్నారు. దానం నాగేందర్పై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈరోజు తుది విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పార్టీ ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ను స్పీకర్ విచారించనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ పై ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి ఈ రెండు పిటిషన్లపై కూడా గతంలో విచారణ జరిపినటువంటి స్పీకర్ ఈ తర్వాత దానం నాగేందర్ పిటిషన్ మాత్రం ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. గతంలో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి పిటిషన్ పై తుది విచారణ కంప్లీట్ కావడం. ఆ పిటిషన్ పై తీర్పు మాత్రము ప్రస్తుతం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఆ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు దానం నాగేందర్ సంబంధించినటువంటి పిటిషన్ వేసినటువంటి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ రోజు పిటిషన్ కంప్లీట్ అయిన తర్వాత వీరి పిటిషన్ కూడా తీర్పు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై కొంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో త్వరగతిన ఈ పిటిషన్ ని విచారణ కంప్లీట్ చేయాలని స్పీకర్ కూడా ఇప్పటికే వారికి నోటీసులు ఇవ్వడం, ఇది మూడోసారి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ రోజుతో దానం నాగేందర్ కంప్లీట్ అవుతున్న తర్వాత వీరిద్దరికి సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో వారందరూ కూడా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా స్పీకర్ గతంలోనే తుది తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వీరి విషయంలో దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ బీఫామ్ తో ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ తో ఎంపీగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అదే తరహాలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయాల్లో తన కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత అనేక సభల్లో సమావేశాల్లో పాల్గొన్నటువంటి కడియం శ్రీహరి పిటిషన్ పై కూడా స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం రాష్ట్ర రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. ఈ రోజుతో దానం నాగేందర్ పిటిషన్ పై కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజుతో ఆ పిటిషన్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు పిటిషన్లపై కూడా స్పీకర్ త్వరలోనే విచారణ జరిపి త్వరలోనే తీర్పు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ రెండు పిటిషన్లపై స్పీకర్ ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్.